చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. మనస్త చంద్రకుమార్ గారు ఒకసారి ముప్పాళ్ళ సుబ్బారావు గారు, మంచిదండి. మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి అడ్వకేట్గా? ఇప్పుడు ఇందాక అన్నట్టుగా రాజ్యాంగం గొప్పదే, రాజ్యాంగంలో అంగాలు అన్నీ 4 ఎస్టేట్లు 4th ఎస్టేటు అనేది మీడియాది ఉన్న, జ్యుడిషియరీ కానీ ఎగ్జిక్యూషన్ కానీ లెజిస్లేచర్ కానీ ఈ 3 ఉన్నాయి. సరే, ఈ 3 కరెక్ట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇందాక చంద్రకుమార్ గారు చెప్పినట్టుగా ఇండిపెండెంట్గా ఉండాల్సినటువంటి సంస్థలు అవి ఇండిపెండెన్స్గా ఉండలేకపోతున్నాయి, స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నాయి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి అనేటువంటిది రాజ్యాంగానికి పట్టుకొమ్మ పార్లమెంటు ప్రజాస్వామ్యం. కానీ వాటి మీద విశ్వాసం కోల్పోతే అది రాజ్యాంగం కూడా సంక్షోభంలో పడే అవకాశం ఉందా అని ఒక ప్రశ్న. ఇక్కడ ఒకటి వాస్తవం అండి, రాజ్యాంగం మంచిగా రాసుకున్నా దాన్ని అమలు చేసే యంత్రాంగం సక్రమంగా లేకపోవటం వల్లనే ఈ రోజున ఇన్ని సమస్యలు ఈ దేశంలో ప్రజలకు ఉత్పన్నమయ్యాయనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే చెప్పాడు, ఊహించాడు ముందుగానే, రాజ్యాంగం విఫలమైతే రాజ్యాంగాన్ని విమర్శించొద్దు, దాన్ని అమలు చేసే వారిని నిందించాలి అన్నాడు. ఎస్, ఇప్పుడు అదే జరగాలి, దాని ఆవశ్యకత ఉన్నది. ఈరోజు ఇందాక మిత్రులు చెప్పారు, ఎన్నికల్లో ఏ విధంగా మతాన్ని, డబ్బుని స్వేచ్ఛాయుతంగా ఓటు వేయకుండా ఏ విధంగా ఎన్నికల్లో గెలుపొందుతున్నారో మనం చూసాం. కాబట్టి డబ్బున్నవాడు, పారిశ్రామికవేత్త, దోపిడీదారుడు వీళ్ళు మాత్రమే ఈ రోజున ఎన్నికల్లో గెలిచే పరిస్థితి. ఈ రోజున అంబేద్కరో లేకుంటే మహాత్మా గాంధీ గారో లేకపోతే ఇతరులు ఎన్నికల్లో వచ్చి పోటీ చేస్తే ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. కాబట్టి రాజ్యాంగాన్ని రాసిన, అందుకే అంబేద్కర్ ఎన్నికల విధానం మీద కూడా ఆయన ఒక స్పష్టమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఒక మాట మాట్లాడాడు. నేను నా దేశ ప్రజలకి చేతికి పదునైన కత్తి ఏది ఇవ్వలేదు, నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే. అది కత్తి కంటే పదునైంది, దాని సాయంతో పోరాడి రాజులవుతారో అమ్ముకొని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే అని చెప్పాడు. అది ఈనాడు ప్రాక్టికల్గా ఈ రోజున ప్రజలకు అవసరం, అది ఆలోచించవలసిన అవసరం ఉంది ఆ దిశలో. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికీ మారిన పరిస్థితులకు అనుగుణంగా 106 సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేసుకున్నాం. సరే, కేశవానంద భారతి కేసుకు వచ్చేటప్పటికి 1973లో చాలా స్పష్టంగా రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్పు చేసే అధికారం పార్లమెంటుకు లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ 13 మంది జడ్జీల యొక్క తీర్పది. అది ఈ రోజున రాజ్యాంగాన్ని కాపాడుకొస్తోంది. రాజ్యాంగం పీఠికలో మనం రాసుకున్నాం చాలా గొప్పగా, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అనేది గర్వంగా చెప్పుకోవడానికి పీఠికలో మనం రాసుకున్నాం. కానీ ఆ గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ దేశంలో ఉందా అంటే కనుచూపు మేరలో కనిపించడం లేదనేది వాస్తవం. రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఇచ్చాం, నిర్బంధ విద్య పెట్టాం, అలానే వివక్షతని చట్ట వ్యతిరేకత చేశాం, సమానత్వం చెప్పాం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ చెప్పాం. ఇవన్నీ ఆచరణలో ఈ దేశంలో అమలు జరుగుతున్నాయంటే లేదని చెప్పక తప్పదు. ఈ రోజున భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే, లేదంటే హక్కుల గురించి మాట్లాడేవాళ్ళంటే వాళ్ళని అర్బన్ నక్సైట్లుగా అక్రమ కేసులు పెట్టి సాయిబాబా లాంటి వాళ్ళని ఏం చేశారో మనం చూసాం. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించి చట్ట ప్రకారంగా చేయవలసిన విధులు చేయమని అడిగితే కేసులు బట్టి లోపలేసే పరిస్థితి కొనసాగుతోంది. సరే, ఇంకా అంతకన్నా దారుణం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నది ఎవరు కేంద్రంలో అధికారం ఉంటే, కానీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉందనో, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందనో, రాజ్యానికి వ్యతిరేకంగానో, లేదు రాజ్యాంగాన్ని మౌలిక సూత్రాలను ప్రశ్నించడమో, లేదంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచడమో, హింసను ప్రేరేపించడమో కాదు కదా అని వాళ్ళు అంటారు. సుబ్బారావు గారు, హింసను ప్రేరేపించడం ఎవరు చేసినా నేరమే, దాన్ని కాలవింతము. రాజ్యాంగం నుండి సార్వభౌమత్వం కానీ ప్రజాస్వామిక వ్యవస్థ కానీ ప్రభుత్వానికి ముప్పు వాటిల్లే చర్యలు ఎవరు చేపట్టినా అది చట్ట వ్యతిరేక చర్యమే, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వం, ప్రభుత్వాన్ని ఈ పనులు చేస్తామని హామీలు ఇచ్చారు, హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారు,
లేకపోతే ప్రభుత్వం ఈ కుంభకోణాల్లో ఇరుక్కుంది, ప్రభుత్వం ఈ మత వివక్షత పాటిస్తుంది అన్నప్పుడు మత వివక్షత పాటిస్తుంది. మణిపూర్ లాంటి సంఘటనలు మనం చూసాం. కుక్కీలు ఏ విధంగా నగ్నంగా మహిళలను ఊరేగించేసి మానభంగాలు చేసి వీడియోలు ఎలా రిలీజ్ అయినాయో చూసాం. అయినా అక్కడ ప్రభుత్వాల స్పందన లేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత వాళ్ళ హక్కులు కొద్ది వరకు కాపాడబడ్డాయి. ఎవరైతే విచ్ఛిన్నకర శక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవడం తప్పులేదు. కానీ ఇక్కడ మనం అంతేకాకుండా రాష్ట్రపతిని ఉపయోగించి రాజ్యాలని రాష్ట్రాలని కూల్చివేసిన సంఘటనలు మనం చూసాం. ఎస్ చివరికి ఎట్టవేలకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని బొంబాయి కేసులో న్యాయ సమీక్షకు లోబడి మాత్రమే రాష్ట్రాలలో గవర్నర్ పాలన పెట్టాలని చెప్పిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని వక్రీకరించి చేసిన ప్రతిసారి కూడా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకొని దానిలో జరిగినటువంటి రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించి దాన్ని నిరోధించిన సంఘటనలో ఇప్పటివరకు మనం చూసుకుంటూ వచ్చాం. నిన్న జరిగిన సంఘటన సుప్రీంకోర్టు తీర్పు సెక్యులర్ అండ్ సోషలిజం అనే పదాలని 1976లో రాజ్యాంగంలో పెట్టారు. ఆనాడు అంబేద్కర్ వ్యతిరేకించాడు. కాబట్టి ఈ రోజున ఎందుకు పెట్టారు, దాన్ని తీసేయమని చెప్పారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు సెక్యులర్ అనే భావజాలానికి మీరు వ్యతిరేకులా? రాజ్యాంగం పరోక్షంగా దానిలో ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే ఇది సెక్యులర్ స్టేట్ అని స్పష్టంగా చెప్తోంది. సమానత్వం, సౌభ్రాతత్వం, వివక్షత లేని వ్యవస్థ, ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, విద్యలో అందరికి సమాన హక్కులు, ఆస్తిలో సమాన హక్కు, ఇవన్నీ కూడా సెక్యులర్ భావజాలంతో ఉన్నది. మీరు చెప్పినా చెప్పకపోయినా అది సెక్యులర్ రాజ్యాంగమే కాదని మీరు చెప్తారంటే చెప్పలేని పరిస్థితి. అలానే సోషలిజం అంటే అందరూ సమంగా జీవించాలి, కలిసిమెలిసి ఉండాలి, సమాన విద్య బోధించాలి, సమానంగా సమాజంలో కొనసాగాలని చెప్పడం అది సామ్యవాదం. దాన్ని తప్పెలా పెడతారు? కాబట్టి ఈ రెండు అంశాలు మీరు వేసిన పిటిషన్లను మేము పరిశీలనలో తీసుకోము. అసలు పరిశీలన తీసుకోవడానికి అడ్మిషన్ స్టేజ్లోనే తొలగించిన విషయాలు మనం చూసాం. రైట్. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, రాజ్యాంగం యొక్క అంశాలు ప్రజల యొక్క భావజాలానికి అనుకూలంగా ఉన్నాయి. దాన్ని అమలు చేసే యంత్రాంగం చిత్తశుద్ధితో అమలు చేయవలసిన ఆవశ్యకత, అవసరం ఈ రోజున పాలకుల మీద ఉంది. అది లోపిస్తే రాజ్యాంగ వ్యవస్థ లక్ష్యాలు దెబ్బతింటాయనే విషయాన్ని వాళ్ళు చేసేది ప్రతి ప్రజాప్రతినిధి కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. కానీ రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించే పరిస్థితి దాపురించింది ఈ దేశంలో.